హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ డే 4 ఇన్ గోవా అనమాట. సో ప్రీవియస్ వీడియోలో మీకు కార్తీక్ చెప్పింది కదా ఈ వ్లాగ్ స్పెషల్ ఉంటుందని చెప్పేసి. సో ఆ స్పెషల్ ఏందో చూడాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎర్లీ మార్నింగ్ మేము బంబోలిం బీచ్కి స్టార్ట్ అయిపోయినాం. బంబోలిం బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది సీషెల్ బీచ్ అనమాట. సో ఇక్కడ బీచ్ నుంచి సీషెల్స్ అన్నీ వచ్చి ఇక్కడ ఉంటాయి అన్నమాట మనకు. సో కార్తిక్ అండ్ కళ్యాణ్ ఇద్దరు వెళ్ళి సీషెల్స్ తీసుకోవడానికి వెళ్ళుకొని. సో మీరు చూడొచ్చు ఇవన్నీ షెల్సే. ఆ వాటర్ నుంచి అన్నీ వచ్చి ఒక సైడ్కి ఆగిపోతూ ఉంటాయి మొత్తం. ఇక్కడ బీచ్ దగ్గర మాకు అన్ని చిన్న చిన్న క్రాబ్స్ కనిపించుండే. ఇదొక చిన్న క్రాబ్. మేము జూమింగ్ చేసి వీడియో క్యాప్చర్ చేసినాం అనమాట. ఎట్లా వాక్ చేస్తుంది చూడండి ఒకసారి. సో ఇంకా మా కళ్యాణ్ కార్తిక్ వెళ్ళి కొన్ని షెల్స్ అయితే తీసుకొని వచ్చారు మా అక్వేరియం కోసం అని చెప్పేసి. అండ్ ఈవెన్ వాళ్ళకు ఒక స్టార్ ఫిష్ కూడా కనిపించిందంట. ఇప్పుడు తీసి చూపిస్తాడు చూడండి స్టార్ ఫిష్. నేను ఫస్ట్ టైం లిటరల్లీ స్టార్ ఫిష్ చూడము. ఇదే ఆ స్టార్ ఫిష్. మేము ఆ బీచ్కి వెళ్ళినప్పుడు మాత్రం అసలు అక్కడ ఒక్కరు కూడా లేరు. ఎవరంటే ఎవరు లేకుండా ఓన్లీ మేమే ఉండే. సో జస్ట్ ఆ బీచ్ చూసి ఇంకా వెళ్ళిపోయినాం. ఇంకా షెల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఎక్కడికి వెళ్ళామంటే పంజిమ్కి వెళ్ళాము. పంజిమ్లో మనకి క్యాసినో, బోట్ రైడింగ్, క్రూజ్ రైడింగ్, ఇంకా వాటర్ స్పోర్ట్స్ అవన్నీ ఉంటాయి. సో మేమైతే జస్ట్ ఒక 1 hour కోసం అని చెప్పేసి బోటింగ్కి వెళ్ళాం అనమాట. ఈ 1 hour బోట్ రైడ్కి టికెట్ వచ్చేసి పర్ హెడ్ 350 అనమాట. సో మేము టికెట్ తీసుకొని అక్కడ బోట్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఈ బోట్ ఫుల్ కాగానే మాకు రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక సరౌండింగ్స్ అన్నీ చూపిస్తూ ఉండే. ఇది వచ్చేసి బిగ్ డాడీ షిప్ అనమాట. అంటే క్యాసినో గేమ్స్ ఇంకా అన్నీ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ అవన్నీ. సో మనం 1 day కూడా స్టే చేయొచ్చు కావాలనుకుంటే దీంట్లో. ఇంకా బోట్ స్టార్ట్ అవ్వగానే వాడు సాంగ్స్ కూడా ప్లే చేసిండు దాంట్లో. ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, డ్యాన్స్ చేసే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉండే, ఫొటోస్ తీసుకోవడం. ఇంకా సరౌండింగ్స్ ఒక్కొక్క స్పెసిఫిక్ పాయింట్ రాగానే వాళ్ళు చెప్తూ ఉండే అనమాట ఈ స్పెసిఫిక్ పాయింట్ ఏంటి అని చెప్పి. సో మాకు అట్లనే ఒక అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ చూపించారు. అండ్ ఆషికీ 2 మూవీ బ్రిడ్జ్ షూటింగ్ ఎక్కడ అయింది, ఏమేమి మూవీస్ ఇక్కడ షూటింగ్ అయినాయి అవన్నీ కూడా చెప్పారు అనమాట. బోట్ ఎక్కగానే మా పాప పడుతుంది. ఇంకా సాంగ్స్ అవన్నీ పెట్టే వరకు ఇంకా లేచింది. లేచి చూస్తూ ఉండే ఏంటి వాటర్ అవన్నీ, మళ్ళీ బీచ్లోకి ఏమైనా వచ్చినామా అని చెప్పి. తర్వాత చూస్తే కింద వాటర్ ఏం లేదు అనిపించలేదు కాబట్టి అమ్మాయి బీచ్లో అయితే లేము అని కాసేపు ఈ పాటలు అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉండే పాప కూడా అందరినీ చూస్తూ. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదేమో హార్బర్ అనమాట. ఇక్కడ అన్ని చిన్న చిన్న బోట్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ బోట్స్ ఏంటంటే మన ఫిషింగ్ చేసే వాళ్ళందరూ ఈ బోట్సే యూజ్ చేస్తారు అనమాట ఫిషింగ్ కోసం. సో 1 hour అంటే 1 hour రైడ్ కంప్లీట్గా అయిపోయింది. 1 hour తొందరగా అయిపోయినట్టు అనిపించింది యాక్చువల్లీ. సో అది అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్ళాం లంచ్ చేయడానికి. ఈ రెస్టారెంట్లో ఏంటంటే లైవ్ మ్యూజిక్ కూడా ఉండే అనమాట. సో ఇంకా మా ఆర్డర్ వేసేసరికి మా పాప ఇట్లా టేబుల్ పైన ఉండి ఆడుతూ ఉండే. ఇంకా లంచ్ ఫినిష్ చేసుకొని మేము నెక్స్ట్ లోవర్ అగోడా ఫోర్ట్కి వెళ్దామని డిసైడ్ అయిపోయినాం. సో కార్ అక్కడ పార్క్ చేసి ఇక్కడ లోవర్ అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాం మేము.
ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పైన అగోడా ఫోర్ట్ ఉంటుంది, కిందేమో బీచ్ ఉంటుంది అనమాట, అగోడా బీచ్. ఈ ఫోర్ట్ నుంచి ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు ముందు, ఇక్కడికి స్టెప్స్ ఉంటాయన్నమాట కింద బీచ్కి వెళ్ళడానికి. సో బీచ్కి వెళ్ళే అనుకునే వాళ్ళు ఇక్కడ స్టెప్స్ యూజ్ చేసి బీచ్ లోపలికి వెళ్ళొచ్చు, లేదా ఫోర్ట్ పై నుంచి కూడా మనకి బీచ్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో కార్తీక్ ఏమో నేను ఫోర్ట్ పైకి రాను అని పాపని తీసుకుని బీచ్లోకి వెళ్ళిపోయాను. నేను ఇంకా కళ్యాణ్ మాత్రం సరే బీచ్ చూద్దాము ఫోర్ట్ పై నుంచి అని ఫోర్ట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అదంతా ఫోర్టే. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ పై నుంచి మనం పైకి వెళ్తే కరెక్ట్ మనకు పాయింట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా బీచ్ వ్యూ మొత్తం చాలా అంటే చాలా బాగా అనిపించింది, సూపర్గా ఉండే అసలుకి. బీచ్ చుట్టూ అరౌండ్ అవన్నీ రిసార్ట్స్, ఇంకా కింద మొత్తం ఫోర్ట్, బాగుండే వ్యూ మాత్రం చాలా బాగా అనిపించింది. దెన్ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ గోవాలో షాపింగ్ వెళ్తాము, ఈరోజు లాస్ట్ డే కదా అని చెప్పేసి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. అక్కడ షాపింగ్ మొత్తం అయిపోయాక నెక్స్ట్ మేము కాలంగట్ బీచ్కి వెళ్ళాము. అది చాలా దగ్గర మేము షాపింగ్ చేసిన దగ్గరికి. సో ఇక్కడ ఏంటంటే నైట్ లైఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటారు బీచ్లో అందరూ. పబ్స్, సాంగ్స్ ప్లే చేయడము, ఇంకా డ్యాన్సెస్ చేయడము, లైటింగ్, చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఉండే, అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ బీచ్ మొత్తము. అంటే మనకి ఎక్కడ ఎవరు పడుకొని ఉండరు అసలు, ఇక్కడ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూనే కనిపిస్తూ ఉంటారు ఎడ చేసిన ఫుల్. సో మేము కూడా ఇక్కడ బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేసి నెక్స్ట్ డిన్నర్ చేసి రూమ్కి వెళ్దాం అనుకున్నాం. బట్ సడన్గా కార్తీక్ ఏమో కండోలిం బీచ్కి తీసుకొచ్చాను. ఎందుకు అనుకుంటే నా బర్త్డే ఉండే నెక్స్ట్ డే, సో హీ ప్లాన్డ్ ఏ సర్ప్రైజ్ ఫర్ మీ. సో తను ఇక్కడ మొత్తం బీచ్లో ఇలా సెటప్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేసిండు అనమాట. సో ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అసలుకి బర్త్డే ఇట్లా నేను సెలబ్రేట్ చేసుకుంటాను లైఫ్లో ఒక బీచ్ దగ్గర అని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ టు విత్ మై బేబీ. గోవాలో ఫస్ట్ టైం నేను బీచ్ దగ్గర ఇట్లా బర్త్డే సెలబ్రేట్ చేసిన చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ ఇన్ ద వర్డ్స్. అంత బాగా అనిపించింది అనమాట. సో చాలా ఐ వాజ్ సో హ్యాపీ ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు నా బర్త్డే. ఇంకా డే 4 అండ్ నా బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియో ఫన్నీగా ఉంటుంది. సో స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.